దశరథుడి యొక్క ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఈ ముగ్గురిలోని విశేషమైన యోగ్యత కలిగిన వారు ఎవరు? వాస్తవానికి ముగ్గురు యోగ్యత కలిగిన వారే, లేకపోతే దశరథుడు వాళ్ళను స్వీకరించడు. కౌసల్య, సుమిత్ర, కైక. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఒక న్యాయం ఉన్నది. కౌసల్యకు స్వార్థం అనేటువంటి పదార్థం ఉన్నది. కారణం ఏమి అంటే, భరతుడు మేనమామల ఇంటి వద్ద నుంచి వచ్చినప్పుడు కౌసల్య వద్దకు కూడా వెళ్ళాడు నమస్కరించడం కోసం, పలకరించడం కోసం. కౌసల్య వద్దకు వెడితే, నాయనా, ఏ విధమైన యుద్ధం లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా నీ తల్లి ఈ రాజ్యం మొత్తాన్ని నీ చేతిలో పెట్టింది, నిష్కంటకంగా హాయిగా పరిపాలన చేసుకో అని కొంచెం దెప్పి పొడుపు మాటగా మాట్లాడింది కౌసల్య. ఆ లోపల నా కుమారునికి చెందని రాజ్యం ఇతడికి వచ్చింది అనేటువంటి భావన ఉన్నది. కైక వద్దకు వస్తే కేవలం తన కుమారుడికే ఈ రాజ్యం మొత్తం అందాలి అనేటువంటి స్వార్థం కైక దగ్గర ఉన్నది, ప్రస్ఫుటంగా కనబడుతోంది ఇక్కడ. కానీ సుమిత్రకు ఏ విధమైన కోరిక లేదు, ఏ విధమైన స్వార్థము లేదు. లక్ష్మణుడు వచ్చి, అమ్మా, నేను కూడా అన్నతో పాటు అరణ్యానికి వెడతాను అని చెబితే, నాయనా, చాలా మంచిది, వెళ్ళి రావయ్యా. ఎంత గొప్పగా చెప్పిందంటే, అటవీం విద్ధి అయోధ్య, రామం విద్ధి దశరథం, మాం విద్ధి జనకాత్మజ, గచ్చ తాత యథాసుఖం అని చెప్పింది రామాయణంలో సుమిత్ర. నాన్న, ఆ అరణ్యమే నీకు అయోధ్య, రాముడే నీకు దశరథుడు. రామం విద్ధి దశరథం, రాముడే నీకు దశరథుడు. మాం విద్ధి జనకాత్మజ, నీ వదినగారైన జనకరాజపుత్రిక సీతమ్మ నాతో సమానమైనది, తల్లితో సమానమైనది. కనుక నిశ్చింతగా రాముని వెంట అరణ్యానికి వెళ్ళవయ్యా అని పంపించినటువంటి దివ్యత్వం కలిగినది సుమిత్ర. అందుకే ఆవిడ పేరు సుమిత్ర. అన్నిటినీ మిత్రభావంతో చూడగలిగినటువంటి తత్వం కలిగినది. అందువల్ల ముగ్గురు గొప్పవాళ్లే, అందులోనూ ఆ ముగ్గురిలో కూడా సుమిత్ర దివ్యత్వం కలిగినది.